ఉత్తరప్రదేశ్లోని మజీద్ మందిర్ వివాదం తీవ్రమైనటువంటి ఉద్రిక్తత పరిస్థితులకు దారితీసి ఇప్పుడు దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తుంది. అసలు అక్కడ ఏం జరుగుతుంది? ఉత్తరప్రదేశ్లోని సంభాల్ జిల్లాలోని 19 నవంబర్ 2024 మంగళవారం రోజు మధ్యాహ్నం పూట సీనియర్ డివిజన్ సివిల్ జడ్జి ఆదిత్య సింగ్ కోర్టులో ఒక పిటిషన్ని దాఖలు చేశాడు. 1526లో సంభాల్ జిల్లా చాందౌసిలో ఉన్నటువంటి జామా మజీద్ ఒక ఆలయాన్ని కూల్చివేసి కట్టడం జరిగిందని ఆయన ఆ పిటిషన్లో తెలుపడంతో పిటిషన్పై స్థానిక కోర్టు కొన్ని గంటల్లో న్యాయమూర్తి ఒక అడ్వకేట్ కమిషన్ను నియమించి అదే రోజు మజీద్లో ప్రాథమిక సర్వే నిర్వహించాలని ఆదేశించారు. నవంబర్ 29లోగా సర్వే నివేదికను తమ ముందు సమర్పించాలని కోర్టు ఆదేశించింది కూడా. కోర్టు ఆదేశాల మేరకు అదే రోజు ఏఎస్ఐ అంటే ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా మొదటి సర్వే పూర్తి చేసింది. ఏఎస్ఐ మళ్ళీ కోర్టు ఆదేశాల మేరకు ఆదివారం నవంబర్ 24 ఉదయం షాహీ జామా మజీద్ రెండవ సర్వే చేసేందుకు ఏఎస్ఐకి చెందినటువంటి సర్వేయర్ల బృందం చౌందాసి పట్టణానికి చేరుకోగా స్థానికులకు పోలీసులకు మధ్య ఘర్షణ జరిగింది. ఒకరిపై ఒకరు రాళ్ల దాడి మరియు వాహనాలను తగులుపెట్టుకోవడంతో పాటు ఈ ఘర్షణలో 4 వ్యక్తులు మరణించారు. దీంతో మృతుల ఇళ్లలో విషాదంలో ఉన్న మహిళలు తీవ్రంగా ఏడుస్తున్నారు. ఇందులో స్వీట్ షాప్ నడుపుతున్న 34 ఏళ్ల వయసు ఉన్న నయీం ఘాజీ యొక్క తల్లి, నా కొడుకు నూనె కోసం బజార్కు వెళ్ళాడు, ఉదయం 11 గంటలకు తనపై బుల్లెట్ ఫైర్ చేయడంతో చనిపోయాడు అని తెలిపింది. నా తరపున కేసు వేసి పోరాడే వారు కూడా ఎవరు లేరు, నాకు అల్లా ఆధారం తప్ప ఏ ఆధారం లేదు అని ఆమె కన్నీరు మున్నీరు అయి విలపిస్తుంది. मेरा कोई ना बाबू, मैं तो बेसहारा हूँ, मेरा तो अल्लाह का सहारा। కనీసం నా కొడుకు మృతదేహాన్ని ఇవ్వండి అని విలపిస్తూ వేడుకుంది ఆ ముసలి తల్లి. పండ్ల బండి నడుపుకునే హనీఫ్ ఈ హింసలో తన 22 ఏళ్ల కొడుకు బిలాల్ని కోల్పోయాడు. బిలాల్ బట్టలు కుట్టేవాడు. తన తండ్రి ఢిల్లీ నుండి సరుకు వచ్చిందని ఫోన్ రాగానే బిలాల్ వెళ్ళాడు. అక్కడే షాప్ వద్ద ఫైరింగ్లో నా కొడుకు చనిపోయాడని అతను ఆవేదన వ్యక్తం చేశాడు. ఇంకా అనీసా అనే మహిళ తన 17 ఏళ్ల కొడుకు మొహమ్మద్ కైఫ్ మృతితో తల్లడిల్లిపోతుంది. వీధిలో ప్లాస్టిక్ సామాన్లు అమ్ముకునే నా చిన్న కొడుకును చంపేశారు, ఇంకా నా పెద్ద కొడుకును కొట్టుకుంటూ బలవంతంగా ప్రజల ముందు ఈడ్చుకొని తీసుకువెళ్లారు, నేను అడ్డు వస్తే నన్ను కూడా లాఠీతో కొట్టారు అని తన ఆవేదనను ఆమె వ్యక్తం చేసింది. ముస్లిం కావడమే మేము చేసిన నేరమా, మేము మనుషులం కామని అక్కడ ఉన్నటువంటి ప్రజలు ప్రశ్నిస్తూ విలపిస్తూ ఉన్నారు. ఉత్తరప్రదేశ్లోని సంభాల్ జిల్లాలో మసీదు సర్వేపై జరిగిన హింసాకాండ ఎలక్ట్రల్ మాల్ ప్రాక్టీస్ నుంచి దృష్టి మరల్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రేరేపించిందని సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ గారు ఈ విషయాన్ని సోమవారం ఆరోపిస్తూ, మా వద్ద ఉన్న వీడియోల ఆధారంగా ఇది ప్రభుత్వం కావాలని చేసిన పని అని మాకు తెలుసు అని చెప్పారు. ప్రభుత్వం అవినీతితో ఓట్లను రాబట్టుకుంది కాబట్టి వారు పట్టుబడకూడదని సంభాల్లోని అల్లర్లు చేస్తున్నారు అని అఖిలేష్ యాదవ్ విలేకరులతో ఈ విషయాన్ని తెలియజేశారు. ఈ విషయానికి సంబంధించి రాజకీయ నాయకులు ఏం చెప్పారనే విషయానికి అసలు మనం పక్కన పెట్టేస్తే, అసలు ఇలాంటి విషయాలు ఎందుకు పునరావృతం అవుతున్నాయంటే ముఖ్యంగా ఈ విషయం మనం తెలుసుకోవాలి. సంభాల్లోని ఈ జామా మజీద్ ఒక ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్ స్మారక చిహ్నం. ఈ విషయం డిసెంబర్ 22, 1920లో పురాతన స్మారక చిహ్నాల సంరక్షణ చట్టం 1904లోని సెక్షన్ 3 సబ్సెక్షన్ 3 ప్రకారం ఇది మాన్యుమెంట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ అండ్ ఫిగర్స్ ఏఎస్ఐ వెబ్సైట్ లో ప్రకటించిన ఆగ్రా సర్కిల్ మొరాదాబాద్ డివిజన్ కేంద్ర రక్షిత స్మారక చిహ్నాల జాబితాల్లో ఒకటి. ఇది ఒక చారిత్రాత్మక కట్టడం. ఈ మజీద్ ఒక ఆలయాన్ని కూల్చివేసి కట్టడం జరిగిందని మొత్తం 8 మంది పిటిషన్లు సంభాల్ కోర్టులో కేసు వేశారు. వీరిలో జ్ఞానవాపి మసీదు, కాశీ విశ్వనాథ్ వివాదంలో న్యాయవాది అయిన హరిశంకర్ జైన్ కూడా ఉన్నారు. ఈ పిటిషన్లో వాళ్ళు ఏమంటున్నారంటే, సంభాల్ నగరం నడిబొడ్డున కల్కి భగవానుడికి అంకితం చేయబడిన శతాబ్దాల నాటి శ్రీ హరిహర్ టెంపుల్ ఉంది. దీనిని జామా మజీదు కమిటీ బలవంతంగా మరియు చట్టవిరుద్ధంగా ఉపయోగిస్తోంది. సంభాల్ ఒక చారిత్రాత్మక నగరం మరియు హిందూ శాస్త్రాలలో లోతుగా పాతుకుపోయిన ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది. దీని ప్రకారం ఇది పవిత్ర స్థలం. ఇక్కడ కలికి అని పిలువబడే విష్ణు యొక్క అవతారం భవిష్యత్తులో ప్రత్యక్షమవుతుంది. ఇక్కడ పురాతన కాలంలో విష్ణు మరియు శివునితో కూడిన ఒక ప్రత్యేకమైన విగ్రహం ఉద్భవించిందని హిందూ గ్రంథాలు ధృవీకరిస్తున్నాయని, ఈ కారణంగా దీనిని శ్రీహరిహర ఆలయం అని పిలుస్తున్నారని, సంభాల్ శ్రీహరిహర ఆలయాన్ని విశ్వం ప్రారంభంలో విశ్వకర్మ స్వయంగా నిర్మించారు
నిర్మించాడని, ఇంకా క్రీస్తు శకం 1526లో బాబర్ భారతదేశంపై దండెత్తి తన యొక్క శక్తిని చూపించడానికి అనేక హిందూ దేవాలయాలను ధ్వంసం చేశాడని, 1527 నుండి 1528లో హిందూ బేగ్ బాబర్ ఆర్మీ లెఫ్టినెంట్ సంబాలోని శ్రీహరిహర్ ఆలయాన్ని కూల్చివేశాడు మరియు ముస్లింలు ఆలయ భవనాన్ని మసీదుగా ఉపయోగించేందుకు ఆక్రమించుకున్నారని. ఇది పురాతన స్మారక చిహ్నాలు మరియు పురావస్తు ప్రదేశాలు మరియు అన్సెంట్ మాన్యుమెంట్స్ అండ్ ఆర్కియాలజికల్ యాక్ట్ 1958 సెక్షన్ 18 ప్రకారం ఈ స్మారక చిహ్నం మాన్యుమెంట్ ఏఎస్ఐ పరిధిలోకి వస్తుంది కాబట్టి ప్రజలకు దీనిని దర్శించే హక్కు ఉంది. అందుకే ప్రజలందరూ ఇక్కడికి వచ్చే విధంగా ఓపెన్ చేసి ఉంచాలని కోర్టును పిటిషన్లు కోరారు. మరోవైపు ముస్లింల పక్షం వారు 1991 ఆరాధన చట్టం ప్రకారం 1947 తర్వాత మతపరమైన ప్రదేశాలు వాటి ప్రస్తుత స్థానాల్లోనే ఉంటాయని, వాటిని మార్చడం మరియు కూల్చివేయడం వంటివి చేయరాదు అని పార్లమెంటు మరియు సుప్రీంకోర్టు ఇప్పటికే పేర్కొంది. సంభాల్లోని జామా మసీద్ అనేక శతాబ్దాలుగా ముస్లింలు ప్రార్థనలు చేస్తున్నటువంటి చారిత్రక ప్రదేశం ఇది. కాబట్టి స్థానిక కోర్టు నుండి మాకు సంతృప్తికరమైన ఉత్తర్వు రాకుంటే హైకోర్టును ఆశ్రయించే హక్కు మాకు ఉంది అని ముస్లింలు అంటున్నారు. అయితే ఇప్పుడు గతాన్ని తవ్వి మసీద్ మరియు మందిరాల విషయాన్ని తెరపైకి తీసుకొచ్చేసి రాజకీయ లబ్ధి పొందుతూ ఎన్నైతే ఇప్పుడు గొడవలు జరుగుతున్నాయో ఇందులో ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ అని తెలియాలంటే మీకు అసలు 1991 ఆరాధన చట్టం ఎలా వచ్చింది, ఇది ఈ చట్టం అమలులోనికి రావడానికి కారణాలు ఏంటి అన్న విషయాన్ని మీరు తెలుసుకోవాలి. ఆగస్టు 1991లో దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో పివి నరసింహారావు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నారు. దానికంటే ముందు 1990 ఎల్కే అద్వానీ మరియు బీజేపీ మరియు సంఘ్ పరివార్ ఆర్గనైజేషన్ ద్వారా రామ్ జన్మభూమి మూవ్మెంట్ ప్రారంభమైంది. దీని ద్వారా దేశంలో చాలా మత కల్లోలాలు ఏర్పడ్డాయి. హిందూ ముస్లింల మధ్య తీవ్రమైనటువంటి గొడవలు జరిగాయి. 500 మందికి పైగా మృత్యువాత పడ్డారు కూడా. ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల్లో పివి నరసింహారావు గారు అయోధ్య సమస్యకు సంబంధించి ఏవైతే గొడవలు జరుగుతున్నాయో ఇలాంటివి ఇంకా మళ్ళీ రిపీట్ అవ్వకూడదని, ఒకవేళ ఇలా ఉంటే దేశంలో మొత్తం మత కలహాలు ఇంకా పెరుగుతాయి అనేటటువంటి ఆలోచనతో ఆగస్టు 23, 1991లో ఈ బిల్ ని పార్లమెంట్ లో ఆయన ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అలా ప్రవేశపెట్టిన బిల్ పేరే ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్, ఆరాధన చట్టం అని అంటారు. అప్పుడు బీజేపీ ఎంపీలు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. జనతాదళ్ మరియు లెఫ్ట్ వింగ్ ఎంపీలు దీన్ని సపోర్ట్ చేయడంతో బిల్ పాస్ అయిపోయింది. ఈ యాక్ట్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఏవైతే మతపరమైన ప్రార్థనా స్థలాలు ఉన్నాయో అవి వాటి స్థలాలలోనే యథావిధిగా ఉంటాయి, ఎలాంటి మార్పు చేర్పులు జరగవు. దాని యొక్క ప్రస్తుత రూపాన్ని మార్చరాదు. హిందూ దేవాలయం హిందూ దేవాలయంగానే ఉండాలి, మస్జిద్ మస్జిద్ లానే ఉండాలి. అలా అని మసీదుని కూల్చేసి మందిరాన్ని కట్టకూడదు, మందిరాన్ని కూల్చేసి మసీదు కూడా కట్టకూడదు. వేటి స్థానంలో అవే ఉండాలి అనేది ఆ యాక్ట్ యొక్క ఉద్దేశం. అదేవిధంగా ఏదైనా క్యాథలిక్ చర్చ్ని ప్రొటెస్టెంట్ చర్చ్గా కూడా మార్చరాదు. అంటే మతపరమైనటువంటి స్థలాలు ఏవైనా 1947 వరకు తమ వాస్తవ రూపాన్ని కలిగి ఉన్నాయో అవి అలానే ఉంటాయి, ఇంకా లీగల్గా వాటిని రక్షించబడును. అయితే ఈ చట్టం అనేది అయోధ్యలో ఉన్నటువంటి రామ్ మందిర్కి తప్ప మిగతా మతపరమైన అన్ని స్థలాలకు వర్తిస్తుంది. ఎందుకంటే ఈ యొక్క రామ్ మందిర్ సమస్య అనేది చాలా పెద్దది కాబట్టి ఈ సమస్య తీరిపోతే దేశంలో జరుగుతున్న మత కలహాలు ఆగిపోతాయి, అందరూ కలిసిమెలిసి ఐక్యత భావంతో ఉంటారు అని చెప్పి రామ్ మందిర్కి ఈ చట్టం వర్తించదు అని ఆ రోజు చెప్పడం జరిగింది. అంతేకాకుండా అయోధ్య తీర్పు వచ్చినప్పుడు ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ని చాలా మంది అభినందించడం జరిగింది. అయితే ఈ చట్టం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ చట్టం గతంలో జరిగినటువంటి తప్పులను కరెక్షన్ చేయదు. దేశ స్వాతంత్రం కంటే ముందు జరిగినటువంటి విషయాలతో పాటు వాటిని పూడ్చిపెట్టేయాలి, అప్పుడే మనం అభివృద్ధి చెందగలమని సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. అంతేకాదు సుప్రీంకోర్టు మతపరమైన స్థలాలను మార్చడం, కొత్తగా పుట్టుకొచ్చే మందిర్ మసీద్ వివాదాలను రానివ్వకుండా చూడడం, గతాన్ని మళ్ళీ తవ్వి కొత్తగా వాటిని బయటికి తీయకూడదని, ప్రజలు మర్చిపోయిన సమస్యలను పొలిటికల్ లీడర్స్ ఎప్పుడు కూడా ప్రస్తావించకూడదని, ఈ విధంగా వీటన్నిటిని ఆపడం ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ యొక్క పని అని సుప్రీంకోర్టు గతంలో తెలియజేసింది. కానీ ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే కొన్ని సంవత్సరాల లోపే అదే సుప్రీంకోర్టు ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ను బలహీనపరుస్తూ మళ్ళీ వెళ్ళి అక్కడ మసీదు ఉందా మందిర్ ఉందా కనుక్కొని రండి అని ఏఎస్ఐకి అనుమతి అనేది అదే సుప్రీంకోర్టు ఇవ్వడం జరుగుతుందని అనేక మంది ఆరోపణలు చేస్తున్నారు. ఇందులో జస్టిస్ చంద్రచూడ్ ప్రధాన పాత్ర పోషించారు అని కూడా
చర్చ జరుగుతుంది. ఇప్పుడు ఒకవేళ సర్వే అక్కడ 500 సంవత్సరాల క్రితం దేవాలయం ఉంది అని చెప్పితే అక్కడ మసీదు తొలగించరాదు. ఎందుకంటే అలా చేయాలి అంటే ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ 1991ను తొలగించాల్సి ఉంటుంది. ప్రభుత్వం అనుకుంటే ఈ చట్టాన్ని తొలగించడం చాలా సులభం, కానీ అలా చేయదు. ఎందుకంటే కొన్ని వేల కేసులు పుట్టుకొస్తాయి. ప్రభుత్వం ఇక వీటి వెనకే పనిచేయాల్సి వస్తుంది. కాబట్టి చట్టాన్ని మార్చవద్దు, కానీ అవసరం ఉన్నప్పుడు చట్టంలో ఉన్న లోపాలు వాడుకుంటూ అటు ఇటు మారుస్తూ ఏదైనా ఒక మస్జిద్ మందిర్ సమస్య బయటకు తీస్తారు. జడ్జి గారు సపోర్ట్గా నాన్ ఇన్వాసివ్ ఆర్కియాలజికల్ సర్వేకు అనుమతిస్తాడు. దాంతో ఇక హిందువులు అంటారు ఇది మా మందిరం అని చెప్పి, ముస్లింలు అంటారు ఇది మా మస్జిద్ అని. ఈ విధంగా హిందూ ముస్లింలు కొట్టుకొచ్చేస్తారు. ఇదే జరుగుతుంది. ఆ తర్వాత రాజకీయ నాయకులు వచ్చి చూడండి మనం ప్రమాదంలో ఉన్నాం, మన మతం ప్రమాదంలో ఉంది అని రెచ్చగొట్టే మాటలతో ప్రసంగాలు చేస్తారు. ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తారు. ఫలితంగా ఎన్నికల్లో భారీ మెజారిటీతో విజయం కూడా సాధిస్తారు వీరు. మన దేశంలో చర్చ అనేది దేశ అభివృద్ధి కోసం జరగదు. 500 సంవత్సరాల బాబర్ మరియు ఔరంగజేబ్ చేసినటువంటి పనులపై చర్చ జరుగుతుందంటే ఇది సిగ్గుచేటు కాకుంటే ఇంకేంటండి. దేశ చరిత్రలో తప్పులు జరిగాయి, దేవాలయాలు కూల్చబడ్డాయి, అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ చరిత్ర చూసినట్లయితే తప్పులు అనేటటువంటివి ప్రతి దేశంలో జరిగాయి. కేవలం ఇండియాలోనే కాదు, హిట్లర్ ఎన్నో క్రూరమైనటువంటి హింసలు చేసినా కానీ ఈరోజు ప్రపంచం జర్మనీకి చాలా ప్రాధాన్యత గౌరవం ఇస్తుంది. అమెరికా జపాన్పై న్యూక్లియర్ వేసినటువంటి బాంబు తర్వాత జపాన్ మరియు అమెరికా ఈ రోజుకి కూడా స్నేహితులుగానే ఉన్నారు. ఫ్రాన్స్ మరియు ఇంగ్లాండ్ కొన్ని వేల సంవత్సరాల నుంచి కొట్లాడుకుంటున్నారు. అయినా ఆ రెండు దేశాల మధ్య హై స్పీడ్ ట్రైన్ నడుస్తుంది. కానీ మన దేశంలో చాలా విచిత్రం ఏంటంటే గతాన్ని తవ్వుతూ ప్రస్తుత అభివృద్ధిపై దృష్టి సారించడం అనేది జరగదు. ఈ ప్రభుత్వం డెవలప్మెంట్ అనేది ప్రభుత్వం మర్చిపోయిందని అనిపిస్తుంది. దేశ ప్రధానమంత్రి, హోంమంత్రి మరియు చీఫ్ జస్టిస్ ఈ మందిర్ మస్జిద్ సమస్యలపై ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ చట్టాన్ని యథావిధిగా అనుసరించబడును అనే ఒక్క స్టేట్మెంట్ ఇస్తే ఒక్క గంటలోనే ఈ సమస్య అనేది తీరిపోతాయి. ఇక ఇక్కడ మత ఘర్షణలు జరగవు, హిందువులు చనిపోరు, ముస్లింలు కూడా చనిపోరు. కానీ అలా చేయరు. ఇక సంబాల్లోని 500 సంవత్సరాల క్రితం పాతదైన జామా మసీద్ విషయంలో కోర్టు రెండవ పక్షం వారి మాట పూర్తిగా వినకుండానే సర్వేకు ఆదేశించి నవంబర్ 29లోగా పూర్తి సర్వే రిపోర్ట్ను మాకు సమర్పించాలని ఆదేశించింది. మసీద్ యొక్క సర్వే కోర్టు ఆర్డర్ జారీ చేసినటువంటి రోజే ఏఎస్ఐ మొదటి సర్వే పూర్తి చేసింది. ఇంత తొందరపాటు ప్రభుత్వం మరియు కోర్టు రోజువారీ కేసులో చూపిస్తే భారతదేశం ఎప్పుడో విశ్వగురు అయి ఉండేదేమో. సుప్రీంకోర్టులో 83,000 కేసులు పెండింగ్లో ఉన్నాయి. హైకోర్టులో 60 లక్షల కేసులు పెండింగ్లో ఉన్నాయి. లోయర్ కోర్టులో 40 లక్షల కేసులు పెండింగ్లో ఉన్నాయి. వీటన్నింటిని పరిశీలించడానికి కోర్టుకి దాదాపుగా 20 నుండి 30 సంవత్సరాల సమయం పడుతుంది. సాధారణమైనటువంటి ప్రజలు వారి యొక్క సమస్యలతో కోర్టులు మెట్లెక్కుతుంటే అలాంటి కేసులన్నీ పక్కన పెట్టేసి ఈరోజు 500 సంవత్సరాల క్రితం జరిగినటువంటి సంఘటన, భూమిలో పాతబడిపోయినటువంటి దానిని ఇంత ఆసక్తిగా స్పీడ్గా వర్క్ చేస్తూ బయటకు తీసి సర్వేలు మరి చేస్తున్నారు. ఏం సాధిస్తారండి ఇలాంటి విషయాలతో? ఒక విషయం గుర్తుపెట్టుకోండి, భారతదేశంలో ఒక మందిరం లేదా మసీద్ పెరిగినందుకు ఒక రాష్ట్రం బాగుపడదండి, ఒక జిల్లా బాగుపడదు, కనీసం ఒక గ్రామంలో ఉన్నటువంటి యువత కూడా ఉద్యోగం అనేది రాదు. ఒక మసీదు పెరిగినా, ఒక మందిరం పెరిగినా. అసలు ఈ మందిరం మరియు మసీద్ యొక్క కాన్సెప్ట్ ఏంటండి? ఒక మనిషిలో నైతిక పరివర్తన రావాలనే కదా. అందుకే చూడండి, ఏ మసీదులో కూడా అక్కడ మీకు మద్యం సేవించి వెళ్ళరు, లేదా చెడు కార్యక్రమాలు అక్కడ జరగవు. అలాగే టెంపుల్లో కూడా మద్యం సేవించి లేదా ఇతర చెడు పనులు చేయడానికి టెంపుల్కి ఎవరు కూడా వెళ్ళరు. ఈ మందిరమైన మసీద్ అయినా ఇవి ఎందుకోసం అంటే మనుషులు ఒక నైతిక పరివర్తన రావాలి, తద్వారా మానవులంతా ఐక్యమత్యంతో సోదర భావంతో జీవితం గడపాలని మనం మసీదు మరియు మందిరానికి వెళ్తూ ఉంటాం. కానీ ఇక్కడ దౌర్భాగ్యం ఏంటంటే ఏ మసీదు మందిరాలైతే లోక కళ్యాణం కోసము, సోదర భావం కోసం, మత సామరస్యం కోసము, మనిషిలో ఒక నీతి నిజాయితీని కలిగించడానికి ఈ మసీద్ మరియు మందిరాలను ఏర్పాటు చేయడం జరిగిందో వాటి యొక్క లక్ష్యాలను, ఉద్దేశాలను మనం పక్కన పెట్టేసి ఆ మసీద్ మందిరం కోసమే మనం కొట్టుకుని చేస్తున్నామంటే ఇక అలాంటి మసీదులు ఎందుకు, అలాంటి మందిరాలు ఎందుకు? ఒక్కసారి మీరే ఆలోచించండి సోదరులారా. ఒకవైపు అమెరికా, యూరప్, జపాన్లు టెక్నాలజీ మరియు డెవలప్మెంట్ గురించి మాట్లాడుకుంటుంటే మనమేమో మసీద్ మరియు మందిరాల గురించి వాదులాడుకుంటున్నాం. రాజకీయ నాయకుల స్వార్థ ప్రయోజనాల కోసం ఎంతోమంది అమాయకులు తమ ప్రాణాలు సైతం కోల్పోతున్నారు.
ఎంతవరకండి ఈ మారణహోం? ఎప్పటి వరకు మత ఘర్షణలు? అది మజీదా, మందిరమా? ఈ విషయాల పట్ల మనం గొడవలు పెట్టేసుకొని ఈరోజు అమాయక ప్రజలు చనిపోతున్నారు. వారి యొక్క కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంటి? ఏ వ్యక్తులైతే అక్కడ చనిపోయారో వారిపై ఆధారపడినటువంటి ఆ తల్లి, తండ్రి, వారి యొక్క అక్క, చెల్లి, తమ్ముడి యొక్క పరిస్థితి ఏంటి? ఒక్కసారి ఎప్పుడైనా మీరు ఆలోచించారా? ఇక్కడ ఒక బాధ కలిగించే విషయం ఏంటంటే, నేను ముస్లిం కాబట్టి నాకు మసీద్ కావాలి, లేదు నేను హిందూ కాబట్టి నాకు టెంపుల్ కావాలని ఈ విధంగా ఈ మసీదుల కోసం, టెంపుల్ల కోసం మనం కొట్లాడుకుంటూ ఉన్నట్లయితే మన దేశం యొక్క భవిష్యత్తు ఏమైపోతుంది? నిజంగా ఒక మసీద్ మరియు మందిరం మనకు ఒక జాబ్ని తీసుకొస్తుందా? మన దేశాన్ని డెవలప్మెంట్ వైపుకు తీసుకెళ్తుందా? లేదా మన దేశంలో ఏదైనా పెట్టుబడులు రావడానికి ఈ మసీదులు లేదా మందిరాలు ఆ ఫారెనర్స్ని ఎవరినైనా ఆకర్షిస్తాయా అంటే అలాంటి ఎలాంటి లాభాలు లేవు. అంతేకాకుండా ఈరోజు హిందువుల్లో కొంతమంది, ముస్లింలో కొంతమంది ఎలా తయారైపోయారంటే, ఇలాంటి సమస్య వచ్చినప్పుడు వీటి వెనక ఉన్నటువంటి కుట్ర కోణం ఏంటి, ఎవరు ఇలా చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, వీరి వల్ల లాభం ఏంటి, ఇలాంటి పనుల వల్ల మనకేమైనా లాభం ఉందా, ఈ విషయాలు ఏది ఆలోచించకుండా నేను హిందూ కాబట్టి నేను టెంపుల్కి సపోర్ట్ చేస్తాను, నేను ముస్లిం కాబట్టి నేను మసీద్కి సపోర్ట్ చేస్తానని ఈ విధంగా మనలోనే మనం ఘర్షణలు చేసుకుంటూ వెళ్ళిపోయినట్లయితే మన దేశ భవిష్యత్తు ఏమైపోతుందో ఒక్కసారి ఆలోచించండి సోదరులారా. ఈరోజు మన దేశ పరిస్థితి ఎలా తయారైందంటే, ఉదయం మన నిద్ర లేవగానే మసీదు సమస్య, లేదా మందిర్ సమస్య, లేదా హిందూ ముస్లిం మధ్య వైషమ్యాలు, లేదా ఒక మతం వారిపై మరొక మతం వారు బురద జల్లడము, మీ ప్రవక్త గురించి ఎలా అన్నారు, మీ దేవి దేవతల గురించి ఫలానా వ్యక్తి ఇలా హేళన చేస్తూ మాట్లాడాడు, ఇలాంటి విషయాలను మనం మాట్లాడుకుంటున్నాం. ఇలాంటి విషయాలే ఈరోజు మనకు వినబడుతున్నాయి. ఇది మన దేశ భవిష్యత్తుకు ఒక గొడ్డలి పెట్టు తప్ప మరేమీ కాదు సోదరులారా. ఈ విషయంలో మీ యొక్క అమూల్యమైనటువంటి కామెంట్ ఏంటో సంస్కారబద్ధంగా నాకు తెలియచేయండి. జై హింద్. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్, మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా, ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది, మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతినిస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆలస్యం ఎందుకు, వెంటనే ఆర్డర్ చేయండి. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.